వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఆయన రాజకీయ వారసుడు అని చాలామంది అంటారు. సరే, కుమారుడు అయిపోయింది అక్కడికి. ఆయన పార్టీకి సంబంధించి వచ్చే రోజుల్లో ఆయన నాయకత్వం వహించాలి, ఇవన్నీ కూడా కామన్గా మాట్లాడతారు. అంటే చంద్రబాబు నాయుడు వారసుడు అనేటువంటి ఒక ట్యాగ్ ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం చంద్రబాబు నాయుడు వారసుడిగా నారా లోకేష్ని చూడట్లేదు, ఆయన్ని ఒక ఏపీ లీడర్గా చూస్తున్నారు. అంటే వారసత్వం అనేటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా భవిష్యత్ భారతదేశానికి నాయకత్వం వహించబోయేటువంటి అనేక మంది యువ నాయకుల్లో నారా లోకేష్ కూడా ఒకళ్ళు అనేది ప్రధాని మోడీ విశ్వసిస్తున్నారు. ఎందుకనంటే భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ ఒక నాయకుడిని ప్రత్యేకంగా అభినందించడం అంటే అది కేవలం రాజకీయ మర్యాద కాదు, ఆ నాయకుడిలో భవిష్యత్తు సామర్థ్యాన్ని గుర్తించినట్టే అనే అభిప్రాయం సాధారణంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనే ఇప్పుడు నారా లోకేష్ పేరు జాతీయ రాజకీయ వర్గాల్లో మరింతగా వినిపిస్తోంది. ఇటీవల జరిగినటువంటి సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ లోకేష్తో చూపినటువంటి సాన్నిహిత్యం, ఆయన పనితీరుపై వ్యక్తం చేసినటువంటి ప్రశంసలు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో జరిగినటువంటి సమావేశంలో దాదాపు గంటన్నర పాటు ప్రధాని నరేంద్ర మోడీ గడపడం, ఆ సమయంలో సమకాలీన రాజకీయాలు, ప్రపంచ పరిణామాలు, యువత ఆలోచన విధానం, పరిపాలనా మార్పుల మీద నారా లోకేష్ తోటి సుదీర్ఘంగా చర్చించడం ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహనని ప్రతిబింబిస్తోందంటున్నారు. సాధారణ రాజకీయ సంభాషణలకు మించి భవిష్యత్తు నాయకత్వంపై ఒక రకమైనటువంటి చర్చగా ఈ సమావేశాన్ని విశ్లేషకులందరూ కూడా చూస్తున్నారు. ఇక లోకేష్ పనితీరులో ప్రధాని మోడీని ఎక్కువగా ఆకట్టుకున్నటువంటి అంశం ప్రణాళికల అమలులో ఆయన చూపుతున్నటువంటి కార్యదక్షత. గతంలో ఇది జరిగింది ఆల్రెడీ. ముఖ్యంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించినటువంటి భారీ యోగా కార్యక్రమం యోగాంధ్ర, దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. ఆ కార్యక్రమం నిర్వహణలో మైక్రో లెవెల్ ప్లానింగ్, సమన్వయం, అమలు తీరు మోదీని ఎంతగానో ఆకట్టుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఇక ఆ కార్యక్రమం మీద ప్రత్యేక డాక్యుమెంటేషన్ సిద్ధం చేయించి కేంద్ర కేబినెట్ సభ్యులకు కూడా పంపిణీ చేయించారు అనేటువంటిది ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి లోకేష్ మీద ఎంత ప్రత్యేకంగా ఉందో సూచిస్తున్నటువంటి ఒక అంశంగా చెప్పబడుతుంది. అట్ ద సేమ్ టైం విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎటువంటి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు, ముఖ్యంగా మన 10వ తరగతి ఫలితాల్లో ప్రకటనలకి సంబంధించి కూడా ప్రభుత్వ విజయం కింద ప్రత్యేకంగా దీన్ని పేపర్లో కానీ టీవీల్లో కానీ ప్రకటనలు ఈ విధంగా ఇచ్చారో చూసాం. సో దాని గురించి కూడా నరేంద్ర మోడీ గారు అభినందించారు అనేటువంటిది లోకేష్ టీం చెప్తున్నటువంటి విషయం. అలాగే ఇంకొక మాట చాలామంది అంటున్నటువంటిది, సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అని చెప్పి రాజకీయ వర్గాల్లో ఒక టాక్ ఉంటుంది. అలాంటిది లోకేష్ని కుటుంబంతో సహా ఆహ్వానించి గంటల తరబడి సమయం కేటాయించడం కేవలం ఇది మిత్రపక్ష రాజకీయాలకి మాత్రమే పరిమితం కాదు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒక యువ నాయకుడిగా సమస్యల్ని ముందుగానే అంచనా వేస్తూ వాటికి పరిష్కార మార్గాలతో కూడా సిద్ధంగా ఉండే తీరు లోకేష్లో ఉంది. ఆ పరిణితి తను సాధించాడు అనే నరేంద్ర మోడీ గారు భావిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం. స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్, టెక్నాలజీ మీద అవగాహన, పరిపాలనలో ఆధునిక విధానాల మీద లోకేష్కున్నటువంటి ఆసక్తి, ఇవన్నీ కూడా ఆయన్ని ఇతర యువ నాయకుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి అనేది నరేంద్ర మోడీ అభిప్రాయం. సో జాతీయ రాజకీయాల్లో వచ్చే 2-3 దశాబ్దాల్లో ప్రభావం చూపగల నాయకుల్ని గుర్తించి వారిని ప్రోత్సహించడం మోదీ రాజకీయ శైలిలో భాగం అనే అభిప్రాయం చాలామంది వ్యక్తపరుస్తున్నారు. మరి ఆ కోణంలో చూస్తే నారా లోకేష్ ఇప్పుడు కేవలం చంద్రబాబు వారసుడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ గుర్తింపుని నిర్మించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు అనేది విశ్లేషకుల భావన. టెక్నాలజీ, పెట్టుబడులు, యువత, ఉపాధి, గ్రామీణాభివృద్ధి అంటే అంశాల మీద ఆయన చూపుతున్నటువంటి ఆసక్తి మోదీ అభివృద్ధి దృక్పథానికి చాలా దగ్గరగా ఉందనేదే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ లోకేష్ అనుబంధం భవిష్యత్తులో మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం కొనసాగిస్తూనే జాతీయ స్థాయిలోనూ తనదైనటువంటి ముద్ర వేసే ప్రయత్నం లోకేష్ నుంచి కనిపిస్తోంది అని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడి మార్గదర్శకత్వం, కొత్త తరం నాయకుడి కార్యదక్షత కలిస్తే అది రాష్ట్రానికే కాకుండా దేశ రాజకీయాలు కూడా కొత్త దిశ చూపించే అవకాశం ఉందనేది చాలామంది భావిస్తున్నారు. సో ఇక చంద్రబాబు వారసుడిగా లోకేష్ని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు లోకేష్ని ఏపీ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నటువంటిదే.
సో నరేంద్ర మోడీ గారు ఇప్పటి నుంచి దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నారా లోకేష్ తోటి ఎన్నిసార్లు భేటీ అయ్యారు ఢిల్లీలో. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా గంటన్నర పాటు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి నివాసంలో భేటీ అవ్వడం. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి శ్రీరామ పంచాయతనం ఏదైతే సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ పంచలోహ విగ్రహాలు ప్రత్యేకంగా వాళ్ళ పూజా మందిలో ఉన్నటువంటివి వాటిని ఆసక్తిగా పరిశీలించడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా. సో ఇవి రాజకీయ చర్చలు ఒకటే కాదు, ఇంకా చాలా చర్చించారు. అలాగే బిల్లులకు సంబంధించి కూడా చర్చ జరిగింది. అందుకని చెప్పే అంతసేపు అక్కడ ఉండాల్సి వచ్చింది అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ నారా లోకేష్కి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉండడం, అట్ ద సేమ్ టైం నిన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్ళి ఆయనకి ఇటీవల సైనస్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వారి ఆరోగ్యాన్ని వాకప్ చేసి ఇదంతా రావడం. సో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ముఖ్యంగా నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరినీ కూడా భవిష్యత్తు రాజకీయాలకి ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ ప్రయత్నంలో భాగంగానే అనేది చాలామంది అభిప్రాయం. మీరే ఉంటారు, మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.